पूरा लोकल। గత వారం రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ సమయం ముందు కొన్ని ప్రకటనలు చేశారు. గతంలో వచ్చే రోజు 40,000 ఉద్యోగాలని అవ్వని ఇవ్వని అక్కడ మాటలు చెప్పి ఇక్కడికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉద్యోగం నోటిఫికేషన్ గురించి జాబ్ కాలం గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇక్కడ జరిగిన ఉద్యోగాలను చుట్టి రేపటి రోజు విద్య గురించి ప్రాధాన్యత ఇచ్చారు. దాని గురించి మాట్లాడారు. ఓకే వెళ్ళని గుట్టు. తర్వాత ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ 40,000 ఉద్యోగాలని ముందు ప్రకటన చేశారు. వార్తల్లో ప్రచారాలు చేశారు. చాలా స్ప్రెడ్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చి జాబ్ క్యాలెండర్ కానీ నోటిఫికేషన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకుండా వెళ్ళిపోయారు. ఎలాంటి సిగ్గుచేటు అంటే అలాంటి సిగ్గుచేటు ఇది. ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడలేకుండా వెళ్ళిపోయారు. అది మెయిన్ వచ్చేసి 1000 కోట్ల నిధులకు ఛార్జింగ్ చేశారు. జీవో పాస్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీకి. చాలా మంచి విషయము, అది చాలా గర్వదగ్గ విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. సరైన నియామకం అనేది ఎక్కడ ఏ ఒక్కరి నియామకం జరగలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగ పత్రాలు ఇచ్చారు, అయిపోయింది. కాకపోతే ఇక్కడ నోటిఫికేషన్ అనేది సరైన నోటిఫికేషన్ అనేది ఇంతవరకు కూడా పడలేదు. అయితే 40,000 ఉద్యోగాలు జరుగుతున్నాయి కానీ ఒక్కరు కూడా జరగలేదు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరిగింది. ఇది ఒక పబ్లిసిటీ జిమ్మికే. పబ్లిసిటీ జిమ్మి కేవలం గ్రాఫిక్స్ చూపిస్తూ యూనివర్సిటీ ఏదో చేస్తూ ఉంటున్నారు. ఈరోజు తెలంగాణలో ఉస్మానియాతో కాకతీయ యూనివర్సిటీ ఉంది, పాలెం యూనివర్సిటీ ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. ఏ యూనివర్సిటీలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ అన్ఎంప్లాయీస్ కేంద్రం, సెంటర్స్ ఆఫ్ అన్ఎంప్లాయీస్. ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవు, కేవలం ఖాళీ గొడవలు తప్ప. ఎలాంటి పాలసీ లేవు గవర్నమెంట్ దగ్గర. కేవలం ఈ చిమ్మికి రాజకీయాలు చేయడం కోసం మాత్రమే యూనివర్సిటీకి వచ్చారని విద్యార్థులు భావిస్తున్నాం. అదే విధంగా నోటిఫికేషన్లు సంవత్సర కాలంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయకుండా, ఎక్కడ నోటిఫికేషన్ లేకుండా నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు. ఏ కేసీఆర్ అయితే నిరుద్యోగం తీర్చారో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఇదే మోసం చేస్తే మిమ్మల్ని తీర్చడం సిద్ధంగా ఉంటారని ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా. ఏం చేసినా వ్యతిరేకమేనా? కేసీఆర్ ఉన్నప్పుడు అసలు ఇక్కడికి రాలేదు, ఏమీ చేయలేదు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏదో ఒకటి చేస్తున్నాడు. మేము వెల్కమ్ చేసాం, మాట్లాడతారనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడలేదు. నిరుద్యోగుల అసంతృప్తి ఉంది. ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్న కాడ మాత్రం చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఎక్కడ నోటిఫికేషన్ల మీద ఇంతవరకు కసరత్తులు జరగట్లేదు, వేకెన్సీలు చూపించట్లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నింపుతున్నారు కానీ ఈ 2 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. అదే మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. డిసెంబర్ లో ఇప్పటి వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ రావాల్సి ఉంది, ఇంతవరకు ఎందుకు రాలేదు రేవంత్ రెడ్డి గారు? మరి మీరు ఎందుకు మోసం చేస్తున్నారు నిరుద్యోగుల్ని? ఓట్ల కోసం మాత్రం నిరుద్యోగులు కావాలి. జాబ్లు ఇచ్చినప్పుడు మాత్రం మీకు రాజకీయాలు అవసరం. మీ రాజకీయాల కోసం నిరుద్యోగులు వాడుకోకండి. చేస్తే చెయ్యండి, లేదు ఇయ్యనంటారా చెప్పండి, వేరే పని చేసుకుంటారు. కానీ ఇస్తారని ఆశ చూపిస్తూ 100 మంది నిరుద్యోగులు ఈరోజు కోచింగ్లకు వెళ్తూ హైదరాబాద్ అశోక్ నగర్ లో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ, ఉస్మానియా లో కానీ ఎంతో మంది ఇక్కడ ఆగిపోయి బతుకుతున్నారు. మీరు ఇస్తారా ఇవ్వరా? క్లారిటీ చెప్తే వాళ్ళ పని చేసుకుంటారు కదా. ఎందుకు మోసం చేయాల్సిన అవసరమే ఉన్నది? తక్షణం దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎగ్జాక్ట్ కేసీఆర్ గవర్నమెంట్ చేసి ఇక్కడ చేసింది అయిపోయింది. మీ గవర్నమెంట్ వచ్చింది, మరి ఆయన ఏం చేయాలి, లంగా పనులు ఏం చేస్తారో మరి దాని మీద మీరు ఎంక్వైరీ చేసి ఆయన అరెస్ట్ చేయండి. అంతేగాని ప్రతి మీటింగ్ తిట్టడం తప్ప ఏముంది? ఏం చేస్తారు చేయండి. మరి మీరు వచ్చారు కదా నిరుద్యోగుల కోసం. ఈ 2.5 years మీరు ఏం చేశారు? ఒక నోటిఫికేషన్ ఇచ్చారా? కొత్తగా గవర్నమెంట్ పాత నోటిఫికేషన్ నింపడం, అది కూడా ఇప్పుడు గ్రూప్ 1 సుప్రీంకోర్టు కేసులో ఉంది. మేఘాల మీద రిక్రూట్మెంట్ చేసి అది సుప్రీం రేపు ఉంటుందా పోతుందా అని కూడా క్లారిటీ లేదు. ప్రాపర్ నోటిఫికేషన్లు ఇవ్వరు, వాటిని నింపరు. ఈ నిరుద్యోగులు మేము ఇలాగే ఉంటాం. మీరు వచ్చి మారుతుందని మేము వెల్కమ్ చేసాం. కానీ దానికి సంబంధించిన ఒక్క విషయం కూడా మాట్లాడకపోవడం ఈరోజు నిరుద్యోగుల్లో ఉన్న ఆవేశం ఈరోజు మీ సమావేశం పూర్తయినాక బయటకు వచ్చింది. వెయిట్ చేశారు చివరిదాకా ఏమైనా నోటిఫికేషన్ గురించి మాట్లాడతారా అనుకున్నాం కానీ ఎక్కడ కూడా మాట్లాడకపోయేసరికి నిరుద్యోగుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్న ఆవేశం కట్టలు తెచ్చుకుని బయటకు వచ్చింది. అది అర్థం చేసుకుంటారని కనీసం ఈ అకాడమిక్ ఇయర్ లో అయినా కూడా నోటిఫికేషన్ ఇస్తే చాలా మంది నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఉన్నది అధికారాన్ని కూడా నొక్కేస్తున్నారు. మీరు ఎందుకు అడిగేది? మీకు ఏమైనా సిగ్గుందా అని అడగనికి, మీకు సిగ్గు ఉండాలి అని అడగనికి అని అంటారు. మాకు ఎందుకు సిగ్గు ఉండాలన్నా? మాకు ఆవేదన ఉండదా? మాకు జాబులు వస్తలేవు, మేము జాబులు రాసుకొని మా ఇంట్లో మేము డెవలప్ చేసుకోవాలని మాకు లేదా? ఇప్పుడు అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం ఉంది, ఒక్కసారి కూడా రాలేదు. అవునవును. నిన్న నైట్ ముందస్తుగా అరెస్ట్లు అయినాయి. మా వాళ్ళని, మా విద్యార్థులను, కొందరు అడిగేటోళ్ళని ముందస్తు అరెస్టులను తీసుకోపోయారు. వాళ్ళు ఏం పొలిటికల్ ఆర్గనైజేషన్ తోటి లింకప్ లేకపోయినా ముందస్తు 12కి 1కి రూమ్ లోకి వచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టుకొని వచ్చారు వాళ్ళని. మేము కూడా ఏంటంటే 1000 కోట్లు
ఇచ్చేదానికి డెవలప్మెంట్ గురించి వచ్చింది కదా అని స్వాగతించినాం. మేము కూడా ఏది క్లియరెన్స్ లేకుండా మేము కూడా సైలెంట్ ఉన్నాం. స్వేచ్ఛ ఉందని చెప్తున్నాడు కదా. స్వేచ్ఛ పోలీసు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కళ్ళు కొట్టిరు లంచర్ గానే ఒక ఆమె ఒక ఎస్ఐ అయితే ఒక మాట అన్నదాని మాట అన్నది, మా అమ్మని ఒక మాట అన్నది. మేము ఎంత బాధపడాలన్నా ఇది తప్పని చెప్తున్నాం. పోలీసు వాళ్ళు ఉస్మానియాకి వస్తున్నారు కానీ ఇంత పని మఫీ డ్రెస్సులు వేసుకుని మా చైర్లలో నిలబడ్డారు పోలీసులు. మా చైర్లలో నిలబడ్డారు. ఒక్క పోలీసు లేకుండా ఉస్మానియాకి వచ్చి మీ మీ సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు. మఫ్టీలలో మా చైర్ల వెనక పోలీసులు నిలబడ్డారు. వేరే డ్రెస్లు వేసుకొని సివిల్ డ్రెస్లు వేసుకొని నిలబడ్డారు. సెక్యూరిటీ లేకుండానే వస్తాను సవాలు కూడా విసిరారుగా వేరే డ్రెస్ వేసుకుంటా మా వెనక చైర్లలో పోలీసులు చాలా మంది వందల సంఖ్యలో నిలబడ్డారు. పోలీసులను పెట్టుకున్నారా, మఫ్తీలు వచ్చిరా, మాకేం సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినమే స్వాగతిస్తాం. ఏ ప్రతిపక్ష నాయకునికి ఆపోజిట్ మాకు సంబంధం లేదు. ఇలా విద్యార్థులుగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కాదు, 10,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కేటాయించండి. కానీ విద్యార్థులకు సంబంధించి ఇలా పెరిగి ఇలా చదువుకున్న విద్యార్థులకు సంబంధించి రేపు జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇలా ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి ఇలా 40-50 నిమిషాల ఉపన్యాసం ఊపదంపుడు ఉపన్యాసం తప్ప విద్యార్థులకు ఒరిగింది ఏం లేదు. మీరు 1000 కోట్లు కాదు 10,000 కోట్ల మొత్తం బ్లూ ప్రింట్ లో చూపిస్తున్నారు. అది డెవలప్మెంట్ 5 సంవత్సరాలకు అవుతుందా 10 సంవత్సరాలకు అవుతుందా, మీ అధికారం నిలబెట్టుకోవడానికి అవుతుందా, మాకు సంబంధం లేదు. ఇవాళ గౌరవ ఇక్కడ ఉన్న ఏసీపీ గారికి ఎస్ఐ గారికి మాకున్న కోఆపరేషన్ తోటి ఏ విద్యార్థి కూడా సీఎం గారికి అగనిస్ట్ గా మాట్లాడలేరు. వాళ్ళ ఉపన్యాసం పూర్తయ్యే వరకు కూడా సామరస్యంగా విన్నాం. ఎందుకు అంటే ఎక్కడైనా నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు అప్డేట్ మాట్లాడతారేమో అనుకున్నాం. గౌరవ కింద ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడుగుతానేమో ఎలక్షన్ కోడ్ ఉంది 17 వరకు అని చెప్తాను. మీకు ప్రతిసారి విద్యార్థులు నోటిఫికేషన్ కలిగినప్పుడల్లా ఏదో ఒక సొల్లు చెప్పుడు తప్ప ఉపయోగపడి ఏ విషయం మాట్లాడరా. జాబ్ నోటిఫికేషన్ కూడా మీద వేయడం వల్ల చదువుకోవడానికి ఇబ్బంది. నోటిఫికేషన్ అంటే 2025 ఒక్కటే వచ్చిందా? ఒక్కటే వచ్చిందా? అది ఉద్యోగాలు ఒక్కటే వచ్చిందా? నోటిఫికేషన్ వేయడం వల్ల వాళ్ళు ఏం చదవాలో వాళ్ళకి అర్థమైంది. ముఖ్యమంత్రి గారు మీరు ఎవరో చెప్పింది వినకండి. హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది, ఇంటెలిజెన్స్ మీ దగ్గరనే ఉంటది. గ్రౌండ్ రిపోర్ట్ చేయించుకోండి. అన్ని యూనివర్సిటీలకు తిరగండి. అక్కడ ఉన్న భక్తులు వచ్చిన పోలీసు వాళ్ళే ఇంటెలిజెన్స్ కండి. యూనివర్సిటీలకు తిరగండి, అన్ని డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్లకు తిరగండి. ఎవరు ఏం చెప్తున్నా చెప్తారు. మీకు ఎవరైనా చెప్పింది నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ చదవడానికి చాటు కాకుండా మేము ఉన్నామా? మీరు ఒక పదవి పోతే ఇంకో పదవి వదులుతారు. కానీ ఈ రోజు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ అయితే విద్యార్థులు చదవడానికి రెడీగా లేరా? మీరు దొంగ మాటలు చెప్పకండి, దొంగ హామీలు ఇవ్వకండి. ఈ రోజు నిజాయితీగా గడిచిన 8 నెలల నుండి ఒక్క నోటిఫికేషన్ లేదు రాష్ట్రంలో. అన్ని మంత్రి అన్ని హోంమంత్రి విద్యాశాఖ మంత్రి అన్ని మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎంబడే నోటిఫికేషన్లకు సంబంధించిన కార్యాచరణ ఇప్పుడు 3 గంటలకు 4 గంటలకు సెక్రటరీలో పెట్టుకోండి. ఈ అప్డేట్ అంశాన్ని మీరు గుర్తించండి.